మనం సపోజ్ ఏదైనా సరేనండి, ఒక ఇల్లు కడుతున్నాం, ఇల్లు కట్టి గుమ్మాలు అవి పెట్టి కరెంట్ అది పెట్టించాక మనం ఇంటికి టూలెట్ పెడతాం, అప్పుడే అద్దెకి వస్తారు. ఏదేమైనా సరే అదే భావనలో ఇది కూడా నేను అనుకుంటున్నాను. అమరావతి కనుక పూర్తయ్యే దగ్గరికి వచ్చేటప్పటికే మనకి చాలా పెట్టుబడులు వస్తాయి. ఆ విధంగా పెట్టుబడి పెట్టడానికి వచ్చిన వాళ్ళకి ప్రస్తుతానికైతే మనకి విశాఖపట్నాన్ని స్వాగతిస్తున్నారు. చాలా చోట్ల మనకి తిరుపతిలోను మొన్న ఇంకోటి ఏదో ఓపెన్ అయింది. అలాగే ఏంటంటే అమరావతి పూర్తయితే కనుక చాలా మట్టుకు కంపెనీలన్నీ కూడా అమరావతికి వలస వస్తాయి. అప్పటిదాకా ఏంటంటే మనకు మిగిలిన రాష్ట్రం అంటే కేవలం ఒక అమరావతి మాత్రమే అభివృద్ధి చెందడం కాదు కాబట్టి మిగిలిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి కాబట్టి ఆ ప్రాంతాల్లోనూ కూడా పెట్టుబడులు వస్తున్నాయండి, విస్తారంగా వస్తున్నాయి. మనకేంటంటే అది కొంత టైం పడుతుంది. ఏదైనా సరే మనం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లోనే మనకు ఎంతో పెట్టుబడులు తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో భవిష్యత్తుకి లేదా ఉపాధికి లేదా విద్యార్థులకి ఏ విధంగా లోటు ఉండదు అనేది నా అభిప్రాయం. ఆ విధంగా వీళ్ళిద్దరూ కలిసి చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే.